ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ఈరోజు 15 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేసేసింది. నో సిరాజ్, నో సంజు శాంసన్, నో నితీష్ కుమార్ రెడ్డి. మిగతా 15 మెంబర్స్ స్క్వాడ్ ఒకసారి చెప్తాను. లాస్ట్లో ఒకసారి ప్లేయింగ్ 11 ఆ 11తోనే వెళ్తే టీమిండియా డెఫినెట్గా కప్పు కూడా కొడుతుంది. ఇంకా స్క్వాడ్ లుక్ వేద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రాకి ఎందుకు ఇవ్వలేదంటే సబ్జెక్టు ఫిట్నెస్. ఇంకా ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ రిపోర్ట్ రాలేదు, అందుకు శుభ్మన్ గిల్కి ఇచ్చేశారు. డైరెక్ట్గా అతనికి ఇంకా ఫిట్నెస్గా లేకపోతే డైరెక్ట్ శుభ్మన్ గిల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అతనే ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా వైస్ కెప్టెన్గా ఉంటాడు. ఇంకా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, జైస్వాల్. ఇది 15 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేసేసింది. ఇంకా సంజు శాంసన్ అయితే లేడు, ఇంకా డిఎస్పి సిరాజ్ లేడు, ఎందుకంటే అంత గొప్ప ఫామ్లో లేడు. రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి బేస్ చేసుకొని వాళ్ళు ఈ స్క్వాడ్ని అనౌన్స్ చేసేసారు. రోహిత్ శర్మకు కూడా అనిపించింది సిరాజ్ అంత గొప్ప ఫామ్లో లేడు, అందుకు కొద్దిగా రెస్ట్ ఇద్దాం, లేకపోతే స్టాండ్ బైలో పెట్టుకుంటాము అని. స్టాండ్ బై అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు టీమిండియా. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అయితే లేడు. చాలామంది అన్నారు నితీష్ కుమార్ రెడ్డి వచ్చేస్తాడు, తిలక్ వర్మ వచ్చేస్తాడు. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే మనకున్న మ్యాచ్లు మూడిట్లో 2 గెలవాలి. అందుకు మన సీనియర్స్తోనే వెళ్ళారు. ఆ సీనియర్స్ కొద్దిగా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారని కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకం పెట్టుకున్నాడు, అజిత్ అగాకర్. అందుకు ఈ 15 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేసేసాడు. ఇంకా ఏమైనా సర్ప్రైజ్ ఉన్నాయంటే ముందు 2023లో ఇషాన్ కిషన్ ప్లేస్లో రిషబ్ పంత్ వచ్చేసాడు. ఇంకా కొన్ని సర్ప్రైజ్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు ఆడలేదు, అంటే మీన్స్ పెద్ద టోర్నమెంట్లలో అతను ఎవరు ఆ స్పిన్నర్. అప్పుడైతే 2023 ఓడిఐ వరల్డ్ కప్లో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్గా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ తెచ్చుకున్నారు, ఎందుకంటే ఆ స్పిన్నర్ ఉండాలి మెయిన్ ముఖ్యంగా. ఎందుకంటే ఆ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, చైనా మెయిన్ స్పిన్నర్, ఈ 3 ఉంటే ఏ కండిషన్స్ వచ్చినా ఈజీగా మనం వికెట్లు తీసేయడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకు వీళ్ళని పిక్ చేశారు రోహిత్ శర్మ. ఇంకా మంచి రోహిత్ శర్మకి బ్యాకప్గా జైస్వాల్ ఉంటాడు. జైస్వాల్ ఇంకా శుభ్మన్ గిల్ కూడా జైస్వాలే ఉంటాడు. వైస్ కెప్టెన్ ఇచ్చారు కదా, నేను కూడా ప్రిడిక్షన్ చేశాను ఏమనంటే జైస్వాలే ఓపెనర్, రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తాడని. కాదు, ఇప్పుడు అంతా తారుమారు అయిపోయింది. జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ కాకపోతే జైస్వాలే గ్యారంటీగా ఓపెనింగ్ చేసేవాడు. ఇంకా ఏం చేయలేము, అలా జరిగిపోయింది. అది మన టైం బాల్ అయినప్పుడు ఇలానే జరుగుతుంది. స్క్వాడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అన్ని బేసిస్, టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్, ఆల్రౌండర్స్, ఇంకా బౌలర్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా మనం ఒకటే ప్లేయింగ్ 11 ఒక్కసారి చెప్తాను వినండి. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే టీమిండియా ఈజీగా కప్పు కొడుతుంది. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, సెకండ్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ చెప్పారు కదా, అందుకు అతనే. ఇంకా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈస్ ఫిక్స్. డొమెస్టిక్లో అదరగొడుతున్నాడు, అతని ప్లేస్కి అయితే డోకా ఉండదు. ఇంకా రిషబ్ పంత్, మీరు కేఎల్ రాహుల్ అనొచ్చు, ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇక్కడ కుదరదు, ఎందుకంటే టాప్ ఆర్డర్లో 4 మెంబర్స్ రైట్ హ్యాండర్ ఉన్నారు. రిషబ్ పంత్ ఉండాలి, ఇన్ కేస్ 2 వికెట్లు త్వరగా పడితే రిషబ్ పంత్ పైకి పంపించచ్చు. ఇంకా కేఎల్ రాహుల్ ఉంటే కొద్దిగా షెల్ మోడ్ లేకపోతాడు, ఆ షెల్ మోడ్ వద్దు, అందుకు లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ఈజీగా రన్స్ చేయొచ్చు పెట్టుకుంటే. నా ఒపీనియన్గా చెప్తున్నాను, రిషబ్ పంత్ ఉంటే ఫ్లోగా రన్స్ చేస్తాడు, ఇంకా బౌలర్స్కి తిక్కమక్క చేస్తాడు. అందుకు నా ప్లేయింగ్ 11లో పెడుతున్నాను రిషబ్ పంత్. ఇంకా 6th వచ్చి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ / రవీంద్ర జడేజా. వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ ద పిచ్. ఇంకా కుల్దీప్ యాదవ్ ఫిక్స్, అతనికి అయితే ఎవరు కాంపిటీషన్ ఉండరు, ఎందుకంటే అతను వికెట్లు మిడిల్ ఓవర్స్లో తీయాలి మెయిన్ ముఖ్యంగా, అందుకే అతనికి స్లాట్ ఫిక్స్. ఇంకా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ / మహమ్మద్ షమి, ఇది ప్లేయింగ్ 11. ఇంకా హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ కదా, మెయిన్ అడ్వాంటేజెస్ ఉంటుంది. మరి ముఖ్యంగా స్వింగ్ చేస్తాడు ఓపెనింగ్లోనే, అంటే ఫస్ట్ ఓవర్ కానించి ఇనిషియల్ మూమెంట్ ఉంటుంది కదా, అక్కడ మూమెంట్లో వికెట్లు తీస్తే ఛాన్సెస్ పెరుగుతుంది. ఇంకా మహమ్మద్ షమి అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంకా మహమ్మద్ షమి వాళ్ళిద్దరిలో, ఇన్ కేస్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సర్టిఫికేట్ రాలేదు అంటే
మహమ్మద్ షమీనే గ్యారంటీగా వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరు? మహమ్మద్ షమీ అండ్ హర్షదీప్ సింగ్. ఇన్ కేస్ ఎవరు వీళ్ళు జస్ప్రీత్ బుమ్రాకి వస్తే హర్షదీప్ సింగ్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద పిచ్ బట్టి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ పోవాలా లేకపోతే నల్లగారు పోవాలా అనేది రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ అప్పుడు చూసుకుంటారు. ఎప్పుడు? ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు చూసుకుంటారు. ఇదైతే టీం బాగుంది. ఇన్ కేస్ వద్దంటే వాషింగ్టన్స్ అందరినీ కూర్చోబెట్టి ఇంకా మహమ్మద్ షమీనైనా ఆడియచ్చు. నల్లగారు ఫాస్ట్ బౌలర్స్. ఇంకా స్పిన్ బాగా తిరుగుతుందంటే ఇంకా ముగ్గురు స్పిన్నర్స్తో పోతారు. 2 ఫాస్ట్ బౌలర్స్, 1 ఆల్రౌండర్. అది ఫిక్స్ టీమిండియాకి. అన్ని బేసిస్ కవర్ అయినాయి. మంచిగా ఉంది టీమిండియా. బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కప్పు కొట్టడం ఈజీ. నేనైతే టీమిండియా డెఫినెట్గా కప్పు కొడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీమిండియా కప్పు కొడుతుందో లేదో అది కూడా కామెంట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.